ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు సర్ప్రైజింగ్గా లేదా షాకింగ్గా ఉండొచ్చు. అది ఏంటంటే వరల్డ్ వైడ్గా ప్రతి ముగ్గురిలో ఒక్కరు స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. అంటే దీనివల్ల ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి స్లీప్ దేవుడిచ్చినటువంటి మహాప్రసాదం. దీనివల్ల ముఖ్యంగా గాఢ నిద్రలో మన బ్రెయిన్ మెటబాలిక్ వేస్ట్ను క్లీన్ చేస్తుంది, మన మసిల్స్ను రిపేర్ చేస్తుంది, గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అదేవిధంగా మన మెమొరీ కన్సాలిడేషన్ అనే ప్రాసెస్ అవుతుంది. మెమొరీ కన్సాలిడేషన్ అంటే ఫ్రాగ్మెంటెడ్గా ఉన్నటువంటి మెమొరీ ముఖ్యంగా స్టూడెంట్స్కు అది కన్సాలిడేషన్ అవుతుంది. ఇది స్టూడెంట్స్కి వాస్తవానికి చాలా ముఖ్యం. ఇది చక్కగా జరిగితే వాళ్ళు లెర్నింగ్ పైన, తర్వాత నెక్స్ట్ డే నేర్చుకోవాల్సిన దానిపైన శ్రద్ధ పెట్టగలుగుతారు. ఇది ఇంటర్నల్గా జరిగే ప్రక్రియ కాబట్టి మనము తరచుగా ఇగ్నోర్ చేస్తుంటాము. కానీ వాస్తవానికి మనము మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. గాఢ నిద్రకి, త్వరగా నిద్రపోవడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అది ఎలా అంటే మన బ్రెయిన్ను ఎంప్టీ చేయాలి. అంటే జర్నలింగ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. మనం పడుకోవడానికి గంటన్నర లేదా 2 గంటల ముందుగా మనం జర్నలింగ్ చేయాలి. జర్నలింగ్ అంటే మన ఆ రోజులో మనకు జరిగినటువంటి సంఘటనలు, వర్రీస్, అచీవ్మెంట్స్, గ్రాటిట్యూడ్ రిలేటెడ్ థింగ్స్, ఇవన్నీ కూడా షార్ట్గా ఒక సెంటెన్స్ రూపంలో కావచ్చు లేదా షార్ట్ ఫ్రేజెస్గా రూపంలో కావచ్చు రాయాలి. అదేవిధంగా రేపు నువ్వు చేయబోయేటువంటి ముఖ్యమైన పనులను ఇంకొక సైడ్కు రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల ఏంటి అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ముఖ్యంగా వర్కింగ్ మెమొరీలో ఉన్నటువంటి ఇవన్నీ అంశాలు ఎక్స్టర్నల్ అవుతాయి. పేపర్ మీద రాయడం వల్ల ఎక్స్టర్నల్ అవుతాయి. దీనివల్ల వర్కింగ్ మెమొరీ అంతా ఎంప్టీ అవుతుంది. ఆ ఎంప్టీ అయినప్పుడు అక్కడ ఆక్సిజన్ సేవ్ అవుతుంది. ఎందుకంటే థింక్ చేయడానికి అక్కడ ఏమీ లేవు. ఎందుకంటే నువ్వు అన్నీ కూడా ఎక్స్టర్నలైజ్ చేసావు. రేపు చేసుకోవాల్సిన పనులు కూడా అక్కడ రాసుకున్నావు. అంటే నీ బ్రెయిన్ సేఫ్ మోడ్లో ఉంటుంది అక్కడ. అంటే రేపు మళ్ళీ పేపర్ చూసుకుంటే రేపు ఏం చేయాలనో నాకు తెలిసిపోతుంది కాబట్టి దాని గురించి వర్రియాల్సిన అవసరం లేదు అని. సో ఈ విధంగా ఆక్సిజన్ సేవ్ అవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ స్టెబిలైజ్ అవుతాయి. ఇవి నిద్రకు ఈ గ్లూకోజ్ లెవెల్ సరిగ్గా ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్, ఆక్సిజన్ లెవెల్, ఎక్కువ ఆక్సిజన్ బాగా యూజ్ అవుతుంది నిద్రకు. కాబట్టి ఈ విధంగా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇది ఎక్స్టర్నల్గా కనిపించదు కాబట్టి మనం తరచుగా ఇగ్నోర్ చేస్తుంటాం. కానీ ఇది ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే చాలా డిసీజెస్కు ఇది